హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు టేస్టీ పాలకోవా ఇంట్లోనే ప్యూర్ మిల్క్తో ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. టేస్ట్ ఎంత సూపర్ ఉంటుందంటే మీరు ఒకసారి తింటే పక్కాగా మీరు నెక్స్ట్ టైం నుంచి స్వీట్ షాప్లో కొనడం మానేస్తారు. ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. సో దానికోసం నేను ఫస్ట్ ఒక వెడల్పుగా ఉండేటి మందపుగా గిన్నె తీసుకున్నాను. అలాగే 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. దీనికోసం ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితేనే టేస్టీగా ఉంటుంది స్వీట్. మనం ఇక్కడ మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే ఏంటంటే పాలు అనేవి మనం బాయిల్ అవుతున్నప్పుడు చిక్కబడుతున్న ప్రాసెస్లో అడుగంటుకుపోకుండా ఈజీగా ఉంటుంది. మందపు గిన్నె అందుకే తీసుకోవాలి. అలాగే ఈ మిల్క్ని నేను ఫస్ట్ బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు ఫుల్ ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకొని కంప్లీట్ ప్రాసెస్ మొత్తం చేయాలి. చూడండి, ఇక్కడ ఒక 10 మినిట్స్ తర్వాత మీకు పాలు అనేవి రెడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇక్కడ పాలని నేను అట్లకాడతో కలుపుతున్నాను. ఎందుకంటే ఇలా అట్లకాడ యూస్ చేయడం వల్ల మీకు అడుగు భాగం వరకు కూడా పాలని కలపడం చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. సో ఇలా వెడల్పుగా ఉన్న ఏదైనా ఒక గరిట లేదా అట్లకాడ యూస్ చేయండి ఈ పాలని మిక్స్ చేయడానికి. ఇలాగే సేమ్ ప్రాసెస్ 2 to 3 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ ఉండండి. 70% బాయిల్ అయ్యే వరకు ఇలా మధ్య మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండండి. ఆ తర్వాత మీరు ఇక్కడ నేను లీటర్ మిల్క్కి ఒక చిన్న కప్పు అంటే అరౌండ్ 100 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. దాన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ పాలల్లోకి కలుపుకోవాలి. ఒకేసారి యాడ్ చేసుకుంటే ఏంటంటే ఈ థిక్గా అయిన కన్సిస్టెన్సీ కాస్త మళ్ళీ లూజ్గా అవుతుంది. సో అందుకే షుగర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పాలని కలుపుకుంటూ ఉండాలి. అడుగంటు పోకుండా జాగ్రత్త పడుతూ సైడ్స్లో కూడా కలుపుతూ ఉండండి. ఈ విధంగా ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక్కడ నాకు 90% వరకు కుక్ అయిపోయింది. మరో 5 to 10 మినిట్స్ అయితే కంప్లీట్ ప్రాసెస్ అనేది ఫినిష్ అవుతుంది. సో ఈ లాస్ట్ 10% స్టేజ్లో మీరు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. త్వరగా అడుగంటు పోకుండా ఉండడానికి జాగ్రత్తగా కలుపుతూ ఉండండి. పాలు త్వరగా అడుగంటుకోకుండా ఉండడానికి మీకు ఇంకో టిప్ ఏంటంటే మీరు పాలు ప్యాకెట్ నుంచి కట్ చేసి ఈ గిన్నెలో వేసే ముందు ఈ గిన్నెలో ఒక 2 స్పూన్స్ వాటర్ అలా అప్లై చేసి ఆ తర్వాత పాలు వేసి బాయిల్ చేయండి. అప్పుడు పాలు అనేవి అడుగంటు పోకుండా ఉంటాయి. నాకు ఆల్మోస్ట్ 90% వరకు రెడీ అయిపోయింది. ఇక్కడ ఉండలు కట్టకుండా బాల్స్ అనేవి మీకు సాఫ్ట్గా రౌండ్గా రావాలంటే ఇలా చిన్న చిన్న ఉండలు లేకుండా గరిటెతో ఈ మిక్స్చర్ మొత్తాన్ని స్మాష్ చేస్తూ ఉండండి. మధ్య మధ్యలో ఈ విధంగా గరిటెతో స్మాష్ చేస్తూ ఉంటే మీకు బాల్స్ చేసుకునేటప్పుడు బాల్స్ అనేవి సాఫ్ట్గా వస్తాయి. చల్లారిన తర్వాత ఈ మిక్స్చర్ అనేది ఇంకాస్త గట్టి పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి వెంటనే వేరే గిన్నెలోకి నెయ్యి రాసిన ప్లేట్లోకి ఈ మిక్స్చర్ని అంతా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లేదా మీకు ఇష్టమైన షేప్స్లో వీటిని చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే పాలకోవా రెసిపీ అనేది మీ సొంతం. సో మీకు కావాల్సిన షేప్లో ఈ కొంచెం కొంచెం మిశ్రమాన్ని అరచేతుల మధ్యలో తీసుకొని రౌండ్ బాల్స్ లాగా లేకపోతే రౌండ్ బాల్స్ చేసిన తర్వాత అరచేతుల మధ్యలో నొక్కి మధ్యలో చిన్నగా ప్రెస్ చేస్తే ఇలా ఈ విధంగా షేప్స్ అనేవి వస్తాయి. మీకు ఇష్టమైన షేప్స్లో వీటిని ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ కనుక మీకు ఇలా బాల్స్లా చేసుకోవడం కష్టం అనిపిస్తే కనుక అలాగే డైరెక్ట్ కూడా సర్వ్ చేసుకోవచ్చు బౌల్లో.